ఈ గుంతల రోడ్లు చూస్తే ఎవరైనా ఓటేస్తారా? ఎవరు ఓటేయరు. ఈ బటన్ నొక్కేదంతా మర్చిపోతారు. నిన్న ఏం తిన్నామనేది ఈరోజు గుర్తుండదు. ఎవరినన్నా అడిగితే నిన్న పొద్దున్నే టిఫిన్ ఏంటయ్యా అంటే గుర్తుండదు. నిన్న మధ్యాహ్నం కూర ఏంటంటే గుర్తుండదు. అట్టా బటన్ నొక్కి ఏదో ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చామంటే అవన్నీ చెల్లదు. ఆ రోజు ఎన్నికలు జరిగే రోజున వెళ్ళేటప్పుడు ఆ గుంతల రోడ్లోంచి వెళ్తుంటారు. ఇదేంట్రా నాయన ఈ గుంతల రోడ్డు అని. ఉపాధి కోల్పోయిన వాళ్ళు అనేక మంది వలసలు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్, బొంబాయి, బెంగళూరు, చెన్నై పొట్ట చేతిలో పెట్టుకుని బతుకు తెరువు కోసం వలసలు వెళ్ళారు. కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇక రియల్ ఎస్టేట్ అనేది కుదేలైపోయింది. కనుక ఇన్ని రకాల వర్గాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అమరావతి రాజధాని దెబ్బ పెద్ద షాకు, మామూలు షాక్ కాదు. అమరావతి దెబ్బకే పార్టీ కుదేలైపోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటువంటి సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే అక్కడ సీనియర్ యాదవ నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు కొలుసు పార్థసారథి. తెలుగుదేశం పార్టీలో యాదవులు గౌరవించే యనమల రామకృష్ణుడు స్థాయి గల వ్యక్తి కొలుసు పార్థసారథి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన కంటే సీనియర్ కానీ ఆయనంత గౌరవం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. మామూలుగా సాదాసీదా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావుని తెచ్చి తణుకులు ఆయన కూడా 2000తో గెలిచాడు. మొదటిసారి మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే స్థాయి గల వాళ్ళు, తర్వాత విషయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు క్యాబినెట్లో ఉండకూడదు. ఏమీ తెలవని వాళ్ళు, అమాయకులు, వేలుముద్ర, జై జగన్ అనేవాళ్ళు మాత్రమే క్యాబినెట్లో ఉండాలి. పార్థసారథి లాంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకుంటే వాళ్ళకుండే ఆలోచన విధానం, ప్రజల్లో వాళ్ళకి లభించే గౌరవం అవన్నీ సహించలేడని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాదవ సామాజిక వర్గంలో ఇద్దరు వ్యక్తులు మనం చెప్పొచ్చు. యనమల రామకృష్ణుడు, కొలుసు పార్థసారథి వాళ్ళ సామాజిక వర్గంలో పెద్ద ఆయనగా పరిగణిస్తారు వాళ్ళని. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 4 లక్షల ఓట్లు యాదవ సామాజిక వర్గానికి ఉన్నాయి. మరి వాళ్ళందరి గౌరవాన్ని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఆదరిస్తూ వచ్చారు. పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని యాదవులు ఆదరించారు. మళ్ళీ ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించారు యాదవులు. ఆయన పెనమలూరులో గెలిస్తే మొదటిసారే మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఆశించాడు. తప్పులేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేరి తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశాడు. అనుభవజ్ఞుడు. అటువంటి ఆయన పక్కన పెట్టి మొదటిసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి ఇచ్చాడు? 3 అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకి ఇచ్చాడు. పేర్ని నాని మచిలీపట్నం, కొడాలి నాని గుడివాడ, పేర్ని నాని కాపు, గుడివాడలో కొడాలి నాని కమ్మ, ఇంకొక అగ్రవర్ణాలకు ఇచ్చాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమ. ఒకే జిల్లాలో 3 అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. చేసేదేమో జగన్మోహన్ రెడ్డి బీసీ భజన, అట్లాగే ఎస్సీ ఎస్టీల జపం. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిసారి క్యాబినెట్ కూర్పు చేసినప్పుడు 3 అగ్రవర్ణాలకు ఇవ్వటంలో ఏం సమంజసము అని ప్రజలు భావిస్తున్నారు. ఇక మళ్ళీ మార్పు చేసినప్పుడు పార్థసారథికి అవకాశం లభిస్తుందని ఆశించాడు. అక్కడ కూడా లేదు. మరి అక్కడ ఒక జూనియర్గా ఉండి రాజకీయంగా అంత అనుభవం లేని జోగి రమేష్ని మంత్రివర్గంలో స్థానం తీసుకున్నాడు. ఎందుకు? ఈయన పార్థసారథి ఒక పద్ధతి గల వ్యక్తి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా